కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ అన్నారు. ఖమ్మం జిల్లా ఐఎన్టీయూసీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మొత్తం 26 సంఘటిత రంగాల కార్మికులు పాల్గొన్నారు. కొత్త సీతారాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా, మీ గౌరవాన్ని పెంచే విధంగా ముగ్గురు మంత్రుల నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇందాక సోదరులు చెప్పారు, సమస్యలు ఉన్నాయి, రాష్ట్రమే పెద్ద సమస్యలో ఉంది. మొదటి సంవత్సరం అంతా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి సరిపోయింది. తప్పకుండా 2025 సంవత్సరంలో కార్మిక సోదరులకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కారం చూపించే బాధ్యత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరం కూడా తీసుకొని, మీరు అడుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మీకున్నటువంటి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తప్పకుండా నేను అందుబాటులో ఉంటున్నాయి. 6 నెలలుగా రాబోయే రోజుల్లో మీకున్నటువంటి పెద్ద సమస్యలు, లాస్ట్ టైం మీకు వచ్చినప్పుడు లారీ డ్రైవర్ల సమస్య చెప్పారు, తర్వాత ఆటో సమస్యలు చెప్పారు, తర్వాత కార్మికుల సమస్యలు చెప్పారు. గత 7 నెలల్లో నేను అత్యధికంగా వచ్చిన సమావేశాలు ఐఎన్టీయూసీ సమావేశాలే. అందరూ అనుకుంటున్నారు యువతరు కూడా ఐఎన్టీయూసీ చేరాడా, దానికన్నా సంఘానికి అధ్యక్షుడయ్యాడనేది ఖమ్మంలో జరుగుతున్నటువంటి చర్చ. తప్పకుండా మీలో ఒకటిగా ఉంటూ మీ కష్టాల్లో, మీ సుఖాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, ఈ కార్యక్రమాన్ని కూడా బయట దేశంలో ఉంటే అన్నా మీరు తప్పకుండా రావాలి, మనం పెద్ద స్థాయిలో కార్యక్రమం చేసుకుంటామని ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తానని మాట ఇచ్చాను. ఆ మాట దగ్గరికి వచ్చాను. మీ అందరి గౌరవం పెంచే విధంగా, మీ అందరికీ ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఉంటానని మరొకసారి సందర్భంగా మనం చేస్తూ అందరికీ సంక్రాంతి తర్వాత మనం ఇక్కడ అందరం కలవడం చాలా సంతోషకరంగా ఉంది. గతంలో సంవత్సరం క్రితం వచ్చినటువంటి ఎలక్షన్లో మనం అందరం కూడా కంకణ బద్దులమై మరి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడిన ప్రతి ఒక్క నాయకుడిని కూడా గెలిపించుకోవాలని మనం ఆ రోజు ఎస్ఆర్ గార్డెన్స్లో ఖమ్మం జిల్లా కమిటీ తరఫున అందరం కూడా ఒక తాటి మీద ప్రమాణం చేసుకొని మనం అనుకున్నట్టుగానే అందరినీ గెలిపించుకొని మనం విజయం సాధించడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ మనం ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్లు కానీ ఏం పెట్టుకోలేదు. ఇవాళ అవకాశం దొరికింది. ఇవాళ నూతన సంవత్సరంలో మనం రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఐకమత్యంతో అందరం కూడా ముందుకు వెళ్ళాలని, మనకు కావాల్సినటువంటి సహకారం ఏదైతే ఉందో రాష్ట్ర నాయకత్వం నుంచి కానీ, మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అయితే ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి కానీ, మన యుగేంద్ర దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కూడా మనకి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ